మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానమై ఆదికాండము 24వ అధ్యాయము. ప్రియులారా, 14వ వాక్య భాగము. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందెనెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయామయుడా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచుండిన వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పరిపూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. దర్శించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? గడిచిన దినాన మనము మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని గూర్చి మనం వాక్యాన్ని విన్నాము. మోకాళ్ళ ప్రార్థన ఎంత బలమైనదో కదా. ఎంతో బలమైనటువంటి మోకాళ్ళ ప్రార్థన గురించి ధ్యానం చేసాం. ఇప్పుడు ఇస్సాకు నాకు సంబంధమును కుదుర్చుటకై ఎలియాజరు బయలుదేరి వెళ్ళి ఊరి వెలుపట బావి యొద్ద తన నీళ్లను ఒంటెలను మోకరింపచేశాడు అని మనం విన్నాం. మోకరింపచేసినటువంటి ఈ భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, నేను ఈ ఊరి వాళ్ళు బావి దగ్గరకు అనేక మంది నీళ్ళకు వస్తున్నారు. నేను వారిలో ఒక కన్యకను, నీ కడవను వంచుము, నేను కాస్త నీళ్లు త్రాగుతానని అడుగుతాను. ఎవరైతే నీవు త్రాగుము, నీ ఒంటలు కూడా నీళ్లు పెడతాను అని చెప్తారో ఆమె నా యజమానుడైన ఇస్సాకునకును సిద్ధపరిచిన భార్య అని ఈ సూచన కనుపరచమని ప్రభువును అడుగుతున్నారు. ఈరోజు మనం ధ్యానించే వాక్యవంశం సూచనలను కనుపరిచే మహాదేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు. ఆత్మీయులారా, ఈ సూచన కనుపరచండి అని అడుగుతున్నాడు. నిజానికి దేవుడు సూచనను కనుపరిచాడా? అసలు మన ప్రభువు సూచనలను ఇష్టపడతారా అని లేఖనాలు మనం చూసినట్లయితే ఆది కాండంలోనే నా దేవుని పిల్లల 15వ అధ్యాయాన దేవుడు ఇస్సాకు విషయంలో అబ్రహామునకు సూచనను కనపరుస్తాడు. మరి 15వ అధ్యాయం 8వ వచనాన మరి ఇది నాకెలా తెలియను అని అబ్రహాం అడుగుతాడు. అతడు ప్రభుని యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకోనని నాకెట్లు తెలియనని చెప్పగా దేవుడు అక్కడ సూచనలను అడిగినప్పుడు దేవుడు దాన్ని తెలియజేశారు, దానిని దృఢపరిచారు. ప్రియులారా, ఇప్పుడు ఎలియాజరుకి ఆ సంగతి తెలుసా లేదా అనేది మనకు ముఖ్యం కాదు. కానీ ఇప్పుడు అబ్రహాము సమక్షంలో ఉన్నటువంటి ఎలియాజరు అబ్రహాము ఎలాగ దేవుని దగ్గర సూచనను అడిగి దాన్ని పొందుకున్నాడో,
తన సమక్షంలో నడిపించబడుతున్నటువంటి ఎలియాజరు కూడా, దేవా నాకు ఈ సూచన కనుపరచు. ఒకవేళ ఇలా జరిగినట్లయితే ఈ వివాహ కార్యానికి నీవు సిద్ధపరిచిన ఆ కన్యక యవ్వన బిడ్డ ఆమె అయి ఉంటుందని నిర్ధారణ చేసుకుంటాను అన్నాడు. ప్రియులారా, మరి నిర్గమాకాండం 4వ అధ్యాయం 1 నుండి 9 వచనాలలో కూడా మోషేకి దేవుడు సూచనలు ఇస్తాడు. నీ వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించు అని ప్రభు అడిగితే, అప్పుడు మోషే, ఆత్మీయులారా, వాళ్ళు నన్ను నమ్మరు ప్రభువా అంటారు. అప్పుడు దేవుడు తన కర్రను పడవేయగా అది పాము అవుతుందని, తన కుడి చేతిని గుండెల మీద పెట్టుకొనగా అది తెల్లని కుష్టు కలిగినదిగా మారుతుంది. ఇలాగ దేవుడు ఆ సూచనలను మోషేకు కనపరిచి, వీటితో నువ్వు వెళ్ళు, నిన్ను ప్రజలు నమ్మకపోయినా వీటిని ద్వారా, ఈ అద్భుతాల ద్వారా తప్పక వాళ్ళు నిన్ను నమ్ముతారు అంటూ మాట్లాడారు. అంటే మోషే యొక్క విశ్వాసాన్ని దేవుడు సూచన ద్వారా బలపరిచారు. ఎలియాజరు యొక్క విశ్వాసాన్ని సూచనల ద్వారా బలపరిచారు. ప్రియులారా, మనం ఆరాధన చేసే దేవుడు మన ఎడల తన విశ్వాస్యతను కనుపరిచి బలపరిచే దేవుడు. ఆయన మనలను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన ఎడల తన కృపను కొనుపరిచే దేవుడు. మన ఎడల ఆయన జాలిని కొనుపరిచే దేవుడు. ఇదే సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, మోషే వెళ్ళడానికి ఇష్టం లేదు, అయినా మోషేని విడిచిపెట్టాలనుకోలేదు దేవుడు. ఆ మోషే అల్ప విశ్వాసాన్ని, మోషే హృదయంలో ఉన్న కలవరాలను తొలగించి ధైర్యపు ఆత్మతో నింపి సూచనలను కనుపరిచి తన విశ్వాసమందు బలపరిచారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, ఇదే సందర్భాన్ని మనము న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 13-15 వచనాల్లో కూడా గిద్యోను తనను గూర్చి మిద్యానీయులు చెప్పుకుంటున్నటువంటి కలను విని, ఆ యవల రొట్టె ఎవరో కాదు, అది గిద్యోను ఖడ్గమే అంటూ వారు కలను కలభావాన్ని గూర్చి మాట్లాడుకొనుచున్న సమయంలో అతడు తన విశ్వాసమందు బలపరచబడ్డాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మన జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా మనలను ప్రభు బలపరచాలని ఆశపడుతున్నారు. క్షేమము చేత నింపాలని ఆశపడుతున్నారు. దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినము 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 ఆయన కృపను పొందాలి. మనం ఆయన దయయందు వర్ధిల్లాలి. మనం ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఓ ఎలియాజరును విశ్వాసమందు బలపరిచాడు సూచనల ద్వారా. చూడు, కొన్నిసార్లు మనకు కూడా కొన్ని సూచనలు ఇస్తారు. ఇది అవునా కాదా, నిజమా కాదా అంటూ అవిశ్వాసంతో వెనుదిరిగే వారిగా మనం ఉండకూడదు. విశ్వాసమందు బలపరచబడిన వారమై ప్రభు యొక్క కార్యాల కొరకు నూతనపరచబడాలి. ప్రియులారా, మరి యోహాను తండ్రి అయినటువంటి జకర్యా గుర్తున్నారా? నూతన నిబంధన గ్రంథంలో ఆయన సందేహించాడు, ఇది జరుగుతుందో జరగదు అన్నట్లుగా. ఫలితంగా ఆయన దేవుని యొక్క కోపమునకు ఆ కార్యం జరిగే వరకు మౌనంగా ఉండిపోతావని దూత ద్వారా హెచ్చరించబడ్డాడు. అయితే దేవుని పిల్లలుగా మనం ప్రార్థించినప్పుడు ఇది అవునో కాదో అంటూ
సందేహాలు కాకుండా జరుగుతాదో జరగదో అంటూ కలవరపడిపోకుండా ప్రభువా నేను ఇలా అడుగుతున్నాను, ఈ దినములలో నేను అడిగినటువంటి విషయము కొరకై ఒక్క వ్యక్తిని నాతో మాట్లాడితే అది మీరే ఈ పని జరిగిస్తున్నారని నేను నమ్ముతున్నాను అని సూచనలను కోరి మనం ముందుకు నడిచినట్లయితే ఆత్మీయులారా, మన యందు ఆయన జరిగించబో చిత్తాన్ని సూచన ద్వారానే బయలుపరుస్తాడు. దేవుడు జరిగించే కార్యాన్ని సూచనల ద్వారానే బయలుపరుస్తాడు. కనుక విశ్వాసమందు బలపరచబడి ఆత్మయందు వేరుపారి నూతనమై దేవుని కొరకే జీవించుదుము గాక. ఆమెను. తండ్రి దేవ స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేలుతో నింపి నడిపించమని, మహిమ పొందమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.